పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అసలా నార్మల్‌గా పవన్ కళ్యాణ్ గారు అనే విషయం పక్కన పెడితే, ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే స్వార్థం ఉండకూడదు. మనకసల రాజకీయ వ్యవస్థ పుట్టినప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ ఆస్తులను సైతం త్యాగం చేసి, ఎవరైతే వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని సైతం, ప్రొఫెషనల్ లైఫ్‌ని సైతం త్యాగం చేశారో వాళ్ళు సీఎంలుగా, పీఎంలుగా ఉండేవారు. క్రమేణా అది ఎలా అయిపోయిందంటే ఎవరైతే లక్షల కోట్లు, వేల కోట్లు పోగేసుకుంటాడో వాడికే అధికారం. ఎవడి మీద ఏదో 100 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయో వాడికి అధికారం రావడం, ఎమ్మెల్యేలు అవ్వడం, ఎంపీలు అవ్వడం అనేలాగా రాజకీయం భ్రష్టు పట్టేసింది. అటువంటి సిచ్యువేషన్‌లో ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి నీతికి ప్రియారిటీ ఇచ్చే నాయకుడు, స్వలాభం చూసుకోని నాయకుడు, ప్రజలకు ఎంతో కొంత మనకు తోచింది, మనకి తెలియకపోయినా రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా ఎంతో కొంత తెలుసుకుని ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేద్దామనే నాయకుడు రావడం అనేది శుభపరిణామం. అది పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, ఎవరైనా అలాంటి రాజకీయ నాయకులు రావడం అనేది అవసరం. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు? డిప్యూటీ సీఎం అయిన తర్వాత అంటే ఆయన ఇండివిజువల్ డిసిషన్స్ కాదు కదా, ఇది కూటమి ప్రభుత్వం డిసిషను. ఆయనకి వెయిట్ తక్కువ ఉంది. లిటరల్‌గా చెప్పాలంటే 21 సీట్స్ అనేది అవుట్ ఆఫ్ 151, 21 అనేది తక్కువ. అవుట్ ఆఫ్ 151లో 21 సీట్స్ ఉన్నా కానీ చాలా వరకు ప్రభుత్వాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయించగలిగి, ప్రభుత్వం చేత మంచి నిర్ణయాలు తీయించుకునేలాగా చేసుకుని, అలాగని విభేదం రాకుండా ఇప్పుడు ఆయన అక్కడ మెజారిటీ చంద్రబాబు గారిది, మైనారిటీ ఈయనది. అయినా కానీ ప్రభుత్వ విధానాల్ని స్మూత్‌గా వ్యతిరేకిస్తూ ప్రభుత్వ విధానాలు మోడిఫై అయ్యేలాగా వాళ్ళకి నొప్పించక నవ్వక అని చెప్పగలుగుతున్నారు అంటే, ఆ మాత్రం చేస్తున్నారంటే అది గ్రేట్ విషయమనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ లూలు మాల్ ఇష్యూ ఉంది. లూలు మాల్‌లో చాలా విభేదాలు ఉన్నాయి. విభేదాలు ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద వ్యతిరేకత ఉంది. ఓకే. అది ఏ ప్రభుత్వం తీసుకునివ్వండి, లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద వ్యక్తులు ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల అయి ఉండొచ్చు. ఆ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ మేకింగ్ మార్చగలిగారు. అంటే అది మన కంటికి కనబడే విషయం. మన కంటికి కనబడని విషయాలు కూడా ఉంటాయి. అవి గత ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎం ఉన్నారు. ఇప్పుడు ఒకడే డిప్యూటీ సీఎం. దానికి డిఫరెన్స్ ఏంటన్నా? డిఫరెన్స్ ఏంటన్నా, గంగిగోవు పాలు గరిటెడైనం చాలని ఒకటుంది. 5 డిప్యూటీ సీఎంలు ఉంటే ఏంటి, 50 మంది డిప్యూటీ సీఎంలు ఉంటే ఏంటి? ఇప్పుడు నీ చేతిలో ఒక 500 పెట్టి నేను జాగ్రత్తగా ఉంచి దీని మీద ఏ డెసిషన్ తీసుకోకని నేను అన్నాననుకో, నువ్వేం తీసుకుంటావు డెసిషన్? 5 డిప్యూటీ సీఎంలు పెట్టి డెసిషన్ ఒక వ్యక్తి తీసుకుంటే 5 పెడితే ఏంటి, 50 మంది పెడితే ఏంటి? అదొక డమ్మీ రబ్బర్ స్టాంప్ పోస్ట్ అంతే. ఒక కంపారిటివ్ గా చూసుకుంటే వేరే కంట్రీలో రాష్ట్రపతి అనేవాడికి మేజర్ పవర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి రాష్ట్రపతి అనేవాడికి ఓన్లీ స్టాంప్ గుద్దే పవర్ మాత్రం ఉంటుంది, డెసిషన్ మేకింగ్ ఉండదు. అలాగే 5 డిప్యూటీ సీఎంలు ఓన్లీ రబ్బర్ స్టాంపులు మాత్రమే. ఎందుకు ఉపయోగం ఏముంది? అంటే పదవి వచ్చిన తర్వాత రాజకీయాన్ని పక్కన పెట్టి ఒక సినిమాలు మాత్రమే చేసుకున్నారా అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరికి లేవండి. ఎవరికి అది ఆయన ప్రొఫెషన్‌గా భావించండి. అది ఆయన మనీ ఎర్న్ చేసుకునే విధానంగా భావించండి. అందులో మనీ ఎర్న్ చేసుకుని ఆయన ఏం కోట్లు గడించేసుకుని బిల్డింగులు కట్టుకునేది ఏం లేదు కదా! అందులో వచ్చిన డబ్బులు కూడా గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్‌లకి వాటిలకి దానాలు చేస్తున్నాడు ఆయన. ఆయన ఇప్పుడు ఎవరికి బిజినెస్‌లు లేవు, ఎవరికి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్లు లేవు, ఎవరికి హాస్పిటల్స్ లేవు, ఎవరికి బ్రాందీ షాపుల్లో లైసెన్సులు లేవు, ఎవరికి అది ఇసుక క్వారీలు లేవు, ఎవరికి పర్సనల్ బిజినెస్‌లు లేవు. ఆయన సినిమా చేసుకుంటే వీళ్ళకేంటి ఇబ్బంది? ఆయన సినిమా చేసుకుంటే మొహానికి రంగేసుకుని ఆ గంట మాత్రమే యాక్టింగ్ చేస్తాడు ఆయన. వీళ్ళు 24 గంటలు బిజినెస్ చేస్తున్నారుగా బయట మిగతా ఎమ్మెల్యేలు. అయితే పెట్టమనండి, రూల్ అందరికీ పెట్టమనండి. ఏ ఎమ్మెల్యేకి ఏ బిజినెస్ ఉండకూడదు, ఇందులోని ఇన్వాల్వ్ అవ్వకూడదు. అందరినీ సూపర్విజన్‌లో పెట్టమనండి, సిఐడి సూపర్విజన్‌లో పెట్టమనండి. ఓన్లీ ప్రజలకే సేవ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా అందులో ఆ రూల్‌లోకి తీసుకురమ్మనండి. ఆయన కూడా సినిమాలు మానేస్తాడు. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే హీ ఈజ్ సిన్సియర్, హీ ఈజ్ నాలెడ్జ్, హీ ఈజ్ కమిటెడ్.